మొదటి అధ్యాయము 43వ వచనము నుండి 49వ వచనం వరకు వచనం మార్చి వచనం చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 43వ వచనము నుండి 49వ వచనం వరకు వచనం మార్చి వచనం చదువుకుందాం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో యోషియా ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిని. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడకు యేసు అని అతనితో చెప్పెను. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతన్ని గూర్చి చెప్పెను. నతానియేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ప్రేమైన వారులారా, ఆలోచించండి. ఆరాధన సమయం ముందు కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలను చూసుకొని ఆరాధనలో ముందుకు సాగుదాం. ఇక్కడ ఒక సంభాషణ జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో అనేక సంభాషణలు ఉన్నాయి. ఋతు గ్రంథంలో సుమారుగా ఉన్నటువంటి 85 వచనాల్లో సుమారుగా 50 వచనాలు ఒక సంభాషణ, వారు మాట్లాడుకున్న మాటలే. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలు మనం చూసినప్పుడు క్రీస్తును గూర్చిన ఉనికి, ఆయన పుట్టుక, ఆయన పెరిగిన విధానం, లేక ఆయన చేసిన పరిచర్య, ఆయన పొందిన మరణం గురించి 4 సువార్తల్లో అనేక రూపాలుగా అనేక విధములుగా రాశారు. అందులో లూకా సువార్తలు మరి ఎక్కువగా మరి ఇష్టపూర్వకంగా రాసినట్లుగా మనం చూడవచ్చు. అయితే యోహాను సువార్తల్లో మనం ఇక్కడ చూసినటువంటి అంశం ఏమిటి? ఇక్కడ ఒక సంభాషణ జరుగుతుంది. ఆరంభంలోనే మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొన్నాడు. కనుగొన్న ఫిలిప్పును నువ్వు నాతో పాటు రా అన్నాడు. ఇప్పుడు ఈ సందర్భం జరుగుతున్న తర్వాత, ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత అక్కడ మనం చూస్తే 45వ వచనంలో చూడండి. 45వ వచనంలో ఒక మాట ఉంది. ఫిలిప్పు నతానియేలును కనుగొని ఎవరిని గురించి రాశారో ఆయనను కనుగొంటిని. ఆయన యేసేపు కుమారుడైన చాలు. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. అయా, ధర్మశాస్త్రాలలో ప్రవక్తల ద్వారా ఒక విషయం మన పితరులు రాస్తూ వచ్చారు. దాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. యెషయా గ్రంథాన్ని ఇశ్రాయేలీయులందరూ ఉండగా శాస్త్రి అయిన ఎజ్రా తీసి చదవంగా వారి పితరులు చేసిన కార్యాలు వాళ్ళకు తెలిసేటివి. వారు దాన్ని తలంచి మా పితరులు ఇంత ఘోరమైన వారా అని ఏడ్చిన దినాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనము చూసినప్పుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఫిలిప్పు నతానియేలుతో అంటున్న మాట ఏంటి అంటే, ధర్మశాస్త్రములో యెషయా ప్రవక్తలు ఎవరిని గురించి రాశారో ఆయన నేను కనుగొన్నాను. ఒక వ్యక్తిని గురించి వారు రాశారు, ఆయన ఎవరో అని నేను కనుగొన్నాను. అయితే కనుగొన్న తర్వాత ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడకు యేసు అని ఆయనతో అన్నాడు. ఒక వ్యక్తిని గురించి మన పూర్వీకులు చెప్పుకుంటున్నారు. ఆ పూర్వీకుని గురించి మన ప్రవక్తలు రాశారు. అది ఏమి రాశారో ఆ విషయాన్ని నేను చదివాను. నేను చదివిన విషయాన్ని చూసిన వ్యక్తిని నేను కనుగొన్నాను. ఆయన పేరు నజరేయుడైన యేసు అని తన అభిప్రాయాన్ని చెప్పాడు ఫిలిప్పు. ఎవరికి? నతానియేలుకి. అయితే నతానియేలు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మరొక వచనం చూడండి, 46వ వచనం. అందుకు నతానియేలు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని? నజరేతులో నుండి చాలు. ఇక్కడ ఫిలిప్పు కూడా ఒక మాట అన్నాడు. ఏమని? ప్రవక్తలు రాసిన విషయాన్ని కనుగొనిన వ్యక్తిని
ఆ యొక్క రూపము, ఆ యొక్క పోలిక, ఆ యొక్క అంశము కలిగిన వ్యక్తి నేను కనుగొన్నానని పిలిపు అంటే, పిలిపు ఒక చరిత్ర చెప్తున్నాడు. ఏమని? నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? ఈ మాట నతానియేలు అనడానికి కారణం ఏమిటి? నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అని ఒక ప్రశ్నార్థకమైన ఒక జవాబు ఇచ్చాడు నతానియేలు పిలిపుకి. ఎందుకు ఇవ్వడానికి, ఆ మాట అనడానికి గల కారణం ఏముంది అని మనము చూస్తే, నజరేతు అంటే 2 విధములైన అర్థాలు వస్తాయి. నజ్ అనేది చిగురు అని, రేతు అంటే కొండ మీద కట్టబడిన పట్టణం. అయితే ఈ నజరేతుకు ఒక చరిత్ర. ఏంటి ఆ చరిత్ర అని మనం ఆలోచిస్తే, ఈ నజరేతు ఒక కొండ ప్రాంతంలో ఉండేది. సుమారుగా ఒక 200 మంది అలా నివసించేవారు. వారిలో చాలా మట్టుకు వ్యవసాయం చేసేవారు, చాలా మట్టుకు వడ్రంగి పని చేసేవారు. మరి ఆ ప్రజలు బయట ప్రజలతో అంతగా కలిసేవారు కారు. వారికి ఇతర భాషలు తెలియదు. ప్రవక్తలు అనేక విధములుగా ఈ నజరేతు పట్టణమును గురించి మాట్లాడుతూ, అది చీకటి పట్టణంగా, లేక అది వెలివేయబడి పట్టణంగా, లేక అది అంతగా గుర్తింపు నొందని ఒక పట్టణంగా ఈ నజరేతును గురించి చెప్పుకుంటూ రావడం జరిగింది. ఈ నజరేతు ప్రజలు అంత తెలివైన వారో జ్ఞానమైన వారో కాదు. ఈ నజరేతు పట్టణానికి పెద్ద వైభవము లేదు. నినివే పట్టణం అది మహాపట్టణం అని దేవుడు సంబోధిస్తే, ఈ నజరేతు పట్టణం అంత గుర్తింపుకు తగిన పట్టణం కాదు. మరి అది ఆ పట్టణపు పేరు చిగురే అని అర్థం ఉండొచ్చు, కానీ దాని భావం మాత్రం ఏంటంటే, నజరేతు అంటే దాని భావం చెడ్డది అని. పేరు బాగుంది, అయితే దాని భావం మాత్రం చెడ్డదే. అది ఎన్ని మంచి విషయాలు పైకి చెప్పినా లోని దాని భావం ఏంటి? చెడ్డది. దానిలో నున్నది పేర్లు బాగున్నాయి, అది కాయగూరలైనా, వస్తువులైనా, మనుషులైనా, కట్టడాలైనా, మరి ఏ ఇతరైనా పేరుకే బాగున్నాయి, అయితే దాని భావం చెడ్డది. మరి ఈ విషయం చుట్టుపక్కల ఉన్న వారందరికీ తెలుసు. ఆ నజరేతు పట్టణపు చుట్టూ ఉన్న వారందరికీ తెలుసు. అయ్యా, అది పేరుకే నజరేతు చిగురని ఉంది, కానీ దాని భావం చెడ్డది కదా. మరి ఆ చెడ్డది అనబడిన ఆ పట్టణంలో నుండి నజరేతు వాడైన యేసు అని ఒక వ్యక్తి వస్తున్నాడని నువ్వు చెప్తున్నావు. అది మన యొక్క ప్రవక్తలు, పూర్వీకులు రాసిన వారిని ఆయనే రక్షకుడని నువ్వు చెప్తున్నావు. మరి ఇది ఎలా సాధ్యం? ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు నతానియేలు పిలిపుకు. ఆ చెడ్డది అనే భావము నుండి కలిగిన పట్టణంలో నుండి మరి ఆయన ఎలా వచ్చాడు అని ఇక్కడ ఒక ప్రశ్న. ఆయన వచ్చాడు అని మాత్రమే కాదు, మనం ఇంకొన్ని వచనాలు కూడా మనం చూడవచ్చు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం, త్వరగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. పట్టణమంతయు ఈయన ఎవరో అని అనుకుంటున్నారు అందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ, యెరూషలేము వారందరూ జన సమూహం అనుకుంటున్నారు. ఈయన గలిలయలోని నజరేతు వాడు అంటున్నారు. ఈయన గలిలయ వాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవునికి అనేక రకములైన పేర్లు ఉన్నాయి, అనేక విధాలైన పేరుంది. అయితే పట్టణము పేరు, లేక అతడు పుట్టిన, లేక అతడు పెరిగిన గ్రామము పేరు అయిన నజరేతు అంటే దేవునికి ఎంతో ఇష్టం. చాలా మంది ఇతన్ని వడ్రంగి కుమారుడు అని ఎలాగ పిలుస్తారో, అలాగే నజరేతు వాడైన యేసు అని కూడా పిలుస్తారు. మరొక వచనం చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. వచ్చి చాలు, ఆయన బాప్తిస్మము పొందక ముందు ఎక్కడి నుంచి వచ్చాడు? నజరేతులో నుండి. ఇక్కడ ఈయన ఎవరు అంటే అందరూ నజరేతు వాడు అంటున్నాడు. ఫిలిప్పుని అడిగితే ఈయన నజరేతు నుండి వచ్చాడు అంటున్నాడు. ఇక్కడేమో బాప్తిస్మమిచ్చి యోహాను బాప్తిస్మమిచ్చడానికి వచ్చినప్పుడు నజరేతు నుండి ఆయన వస్తున్నాడు. మరొక మాట కూడా దానికి ఉదాహరణగా చూడండి, లూకాసు సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. తర్వాత చాలు, ఆయన పెరిగిన పట్టణం ఏది? నజరేతు. నజరేతు అంటే ఏంటి భావం?
చీకటి లేక చెడ్డది. ఆ చెడ్డదానిలో పెరిగిన ఈ యొక్క ప్రభువా ఎలా సంభవిస్తుంది, ఎలా జరుగుతుంది? ఇలా జరగటానికి వీల్లేదు కదా. దుష్టులతో చేరవద్దు, దుష్టుల సాంగత్యం నువ్వు చేయవద్దు, దుష్టులతో నువ్వు ఉంటే చెడిపోతావని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నప్పుడు చీకటి లేక వెలివేయబడిన లేక ఇష్టపడని లేక కోరదగని పట్టణమై ఉన్న ఈ యొక్క నజరేతులో నుండి, చెడ్డది అన్న భావం కలిగిన ఆ నజరేతులో నుండి ఈ యొక్క దేవుడు ఎలా రాగలడు? మరొకసారి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం చూడండి. కనుగొని ఎవరిని గురించి రాసిరు అంటూ కనుగొంటిమి అని అతనితో చెప్పాను. అక్కడ మనం నజరేయుడైన యేసు అంటే ఒక వచనం ఉంది. ఏముంది చూడండి ఫుట్ నోట్ లో, రక్షకుడు. యేసు అన్న శబ్దమునకు రక్షకుడు అని అర్థం. ఇప్పుడు ఇలా ఆలోచిద్దాం. ఆ యొక్క వెలివేయబడిన పట్టణములో నుండి, తిరస్కరింపబడిన పట్టణములో నుండి లేక చెడ్డది అన్న భావం కలిగిన పట్టణంలో నుండి ఎవరు వచ్చారంటున్నాడు ఈయన? రక్షకుడు. ఒక రక్షకుడు ఉదయించాడు, ఒక రక్షకుడు వచ్చాడు. అయితే ఈ నతానీయులు అనుకుంటున్నాడు సాధ్యం కాదే, ఒక మంచి దానిలో నుంచి మంచిది రావటానికి అవకాశం ఉంది, ఒక మంచి వ్యక్తిలో నుండి ఒక మంచి కుమారుడుగా రూపొందించటానికి అతనికి పుట్టడానికి అవకాశం ఉంది. ఒక చెడ్డ దానిలో నుండి ఒక మంచిది ఎలా రాగలుగుతుంది అన్నది నతానీయేలు ప్రశ్న. అందుకే ఒక ప్రశ్న వేస్తున్నాడు. అందుకు నతానీయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? రావటానికి వీలు లేదు. దెర్ ఈస్ నో ఆపర్చునిటీ, దెర్ ఈస్ నో ఛాన్స్. అది జరగటానికి వీలు లేదు, అలా జరగదు కూడా. అయితే అది ఎలా జరిగింది? నజరేతులో నుండి రక్షకుడు ఎలా వచ్చాడు? ప్రేమైన వారులారా, ఆలోచించినట్లయితే ఈ రక్షకుడు ఎందుకు వచ్చాడన్నది ఇక్కడ మరొక ప్రశ్న. నజరేతులో నుండి రక్షకుడు వచ్చాడన్నావు, ఈ రక్షకుడు ఎందుకు వచ్చాడు? చూడండి ఒక వచనం, 1 తిమోతియులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఈ రక్షకుడు వచ్చాడు. మరి ఎందుకు వచ్చాడు ఈ రక్షకుడు? ఇక్కడ అంటున్నాడు తిమోతియులకు రాసిన అపోస్తులైన పౌలు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. అక్కడేమో ఆ రక్షకుడు వచ్చాడు, ఇక్కడ పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. చూడండి 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. ఈ యొక్క పాపులను రక్షించడానికి వచ్చిన వాడు ఏం చెయ్యాలనుకుంటున్నాడు? మరి అయితే మీరు చీకటిలో ఉన్నారు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాణి ప్రచురము చేయటానికి ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అయ్యా, ఆ యొక్క చెడ్డదానిలో నుండి రక్షకుడు వచ్చాడు. మొదటిది, వచ్చిన రక్షకుడు ఎవరిని రక్షించడానికి అంటే ఇక్కడ అంటున్నాడు 1 తిమోతిలకు రాసిన పత్రికల్లో పాపులను రక్షించటానికి అని. మరి పాపులను రక్షించడానికి వచ్చిన వాడు పాపులను రక్షించి ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆయన వారిని పరిశుద్ధులుగాను, రాజులను, యాజకులను గాను చేయటానికి ఉద్దేశించాడు. ఆరాధన సమయంలో మనం ఆలోచించాలి. ఒక రక్షకుడు వచ్చాడు. ఆ రక్షకుడు ఆ పేరును మార్చాలనుకున్నాడు. ఏ పేరును? ఆ చెడ్డదన్న భావాన్ని మార్చాలనుకున్నాడు. పేరుకు మాత్రమే చిగురు అన్నట్లుగా కాకుండా యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఎండిన ఎముకలో లేక ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క ఎలా అయితే ఉంటుందో అలా చేయదలచటానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఎవరు అంటే ఆయన భావం, అర్థం రక్షకుడు అని. అంత మాత్రమేనా అని మనం ఒకటి చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇక్కడ ప్రభు ఇంకొక మాట అంటున్నాడు. ఇక్కడ మీరు రక్షింపబడ్డారు, మిమ్మల్ని నేను రక్షించాను. రక్షించిన తర్వాత మీరేమయ్యారు? ఇక పాతవన్నీ ఏమైపోయింది? గతించిపోయింది. ఇక మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చాను అని దేవుడు అంటున్నాడు.
ప్రియమైన వారులారా ఆలోచించండి. మన జీవితములలో రక్షణను తెచ్చాడు, మన జీవితములలో ఒక భావమును తెచ్చాడు, మన జీవితములలో ఒక విడుదలను తెచ్చాడు, మన జీవితములలో ఇక పాతవి గతించినట్లుగా సమస్తమును నూతనమయముగా చేశాడు. ఆ నజరేతు అంటే మనమే. వెలివేయబడిన లేక తిరస్కరింపబడిన లేక ఇష్టపడని పట్టణం. ఏ ఇశ్రాయేలీయులు కూడా రక్షకుడైన ప్రభువు దావీదు యొక్క గోత్రంలో పుడతాడని ఇష్టపడ్డారు, కానీ ఒక మహాపట్టణమందు ఒక మహాపురమందు ఉంటాడని ఆశపడ్డారు, కానీ ఆ యొక్క నజరేతు అన్న పేరు మీద పిలువబడ్డానికి ఆయన ఇష్టపడ్డాడు. కారణం, ఆ నజరేతుల నుండి ఎవరు వచ్చారు? రక్షకుడు వచ్చాడు. రక్షణ ఇవ్వటానికి. ఆ రక్షణ ఎవరికి ఇవ్వటానికి అంటే పాపులకు ఇవ్వటానికి. మరి ఆ పాపులకు రక్షణ ఎలా ఇచ్చాడని యోహాను సువార్త 19వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే ఆయన అంటాడు, ఆయన మన కొరకు, లేక యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై, మనకు రావలసిన, మనకు చెందిన మన అంటూ 14 సార్లు ఆ వచనములలో అధ్యాయంలో పేర్కొంటూ మన కొరకై ఆయన మరణించాడు ఉంది. ఇక్కడ మన కొరకు మాత్రమే కాదు, చివరిగా ఒక వచనం చదువుతాను చూడండి. ఆ యోహాను సువార్త 19వ అధ్యాయం 18-19 వచనంలో ఒక మాట అంటూ, అక్కడ ఈ వైపున ఒకడిని ఆ వైపున ఒకనిని మధ్యలో యేసుని ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేశారు. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసం రాయించాడు. ఆయన ప్రారంభ దశలో నుండి ఆ నజరేతుల నుండి పెరిగిన పట్టణం ఎక్కడి వరకు వచ్చింది? సిలువ మరణము వరకు ఆ పట్టణం వచ్చింది. సిలువ కొయ్య మీద వరకు ఆ పట్టణం వచ్చింది. ఆ గ్రామం లేక పట్టణం ఆయనతో ఎంత అంటుకట్టుబడిందంటే ఆయన మరణంలో కూడా పట్టణం ఉంది. ప్రేమైన వారులారా ఆలోచించండి. ఆ పట్టణం మనమే. మన కొరకై, మన నిమిత్తం, మన పాపముల నిమిత్తం మరణించిన రక్షకుడు ఆ సిలువలో ఆ పేరుకు చెడ్డదన్న భావమును తీసివేసి రక్షకుడు పుట్టిన గ్రామంగా మార్చబడింది. ఆ దేవుడు మన జీవితంలోకి వచ్చి మన పాపములను తీసివేసి, మన పాపము మన గత స్థితిని తీసివేసి సమస్తాన్ని ఏం చేశాడు? నూతనం చేశాడు. నూతన జీవాన్ని ఇచ్చాడు. ఏ నూతన జీవం? ఆది కాండం ఆరంభంలో ఆయన ఏ జీవాన్ని అయితే ఆదాముకి ఇచ్చాడో అదే జీవాన్ని తిరిగి మనలోనికి ఇచ్చి మనలను జీవింపజేస్తూ ఉన్నాడు. మనకు ఒక అర్హతను కలుగజేశాడు. మన పాప స్థితి లేక గత స్థితి, ఆ పేరును బట్టి ఆ పట్టణమునికి ఎలా అభివృద్ధి లేదో, ఆ పాపపు జీవితమును బట్టి ఒక గుర్తింపు లేని జనాంగాన్ని ఏం చేయాలనుకున్నాడు? రాజులను గాను, యాజకులను గాను, పరిశుద్ధులు గాను చేయాలనుకున్నాడు. మరి ఇంత గొప్ప రక్షణ కలిగించిన దేవునికి మనం ఏం చేయాలి? యెహోషువ అయితే చివరి గ్రంథంలో అంటాడు, మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఏ ఇష్టమైన దేవతలను మీరు పూజించుకోండి, మీకు వచ్చినట్లుగా మీరు చేయండి, అయితే నేనును నా ఇంటి వారిని మాత్రం ఏం చేస్తాం? యెహోవాను సేవిస్తాం. ప్రేమైన వారిని ఆలోచించండి. కారణం, ఆ యెహోవా రుచి ఏమిటో యెహోషువ తెలుసుకున్నాడు. అయితే మార్చబడిన జీవితమైన, మార్చబడిన పట్టణమైన ఆ యొక్క నజరేతు పట్టణం నేటికి ఒక రక్షకుడికి ఒక పరిశుద్ధ పట్టణంగా భావాన్ని మార్చింది. అయితే ఈ సమయం అందు మన కొరకు మరణించిన మన రక్షకుడు, మన కొరకు తన ప్రాణమునిచ్చిన మన రక్షకుడు, తా యొక్క శిలువలో రక్తమును చిందించి ప్రాణం త్యాగము చేసిన ఆ రక్షకుడు, నూతన జీవాన్ని మనకు కలుగజేసిన రక్షకుడు, మంచి పేరును మంచిగా పరిశుద్ధుడు అని మనకు మార్చడానికి, లేక రాజుల యాజక వంశముగా మనం చేయటానికి, మనలను ఆ యొక్క ఘనతకు స్థితికి తీసుకుని వెళ్ళిన ఆ రక్షకుడిని మనం ఆరాధించి ఈ ఆరాధనలో ముందుకు సాగుదాము గాక.